హాయ్ వ్యూవర్స్. అంగస్తంభన ఉన్న వాళ్లకు పిల్లలు పుట్టరా? అంగస్తంభన ఉన్న వాళ్లకు ఇన్‌ఫర్టిలిటీ ఎలాగైనా అవుతుందా? ఖచ్చితంగా ఉంటుందా? లేదా? ఈ చాలా అపోహలు ఉన్నాయి దీంట్లో. చూడండి వ్యూవర్స్, అంగస్తంభన అంటే మీరు సెక్స్‌లో పార్టిసిపేట్ అవ్వకపోవడం, ఇంటిమేట్ అవ్వకపోవడం. అంటే అంగస్తంభన ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఏదైతే ఉందో అంగము గట్టిగా పడదు. ఇన్‌ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం. ఎవరైనా కన్సీవ్ అవ్వాలంటే, అమ్మాయి ఎవరైనా కన్సీవ్ అవ్వాలంటే సామాన్యమైన పద్ధతి ఏంటంటే ఎరెక్షన్ మంచిగా రావాలి. వాళ్ళు పార్టిసిపేట్ అవ్వాలి. దాని తర్వాత వీర్యం ఏదైతే ఉంటుందో అది యోనిలో నుంచి వెళ్ళి గర్భసంచిలో వెళ్ళిన తర్వాత అక్కడ స్పామ్స్ ఏవైతే యాక్టివ్, అన్ని మిలియన్స్ ఆఫ్ స్పామ్స్‌లో యాక్టివ్ స్పామ్ ఏమవుతుందంటే అక్కడ వెళ్ళిన తర్వాత అది ఆహ్, అవి లోపలున్న ఓవమ్, ఎగ్ కానివ్వండి దాంతో కలిసిన తర్వాత అక్కడ ఫర్టిలైజేషన్ అయితది. అలా ఆ ప్రెగ్నెన్సీ ముందుకు పోతుంది. అయితే ఇప్పుడు ఈ అంగస్తంభన వైఫల్యం ఉన్న వాళ్ళకు ప్రెగ్నెన్సీతోని రిలేషన్ ఏంటి? ఇప్పుడు సామాన్యంగా మనము ఒకవేళ మంచిగా పార్టిసిపేట్ అవ్వాలంటే అంగం మంచిగా గట్టిగా పడాలి. కానీ అప్పుడప్పుడు ఏమైతుందంటే వ్యూవర్స్, అంగస్తంభన గట్టిగా అంత 100% అచీవ్ కాకపోయినా గానీ వాళ్ళకి ఇనీషియల్లీ కొంచెం వస్తుంది. ఇన్సర్ట్ జేస్తారు. కానీ ఏంటంటే కొంచెం సేపయిన తర్వాత వీర్యం ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోతుంది. అయితే అది శీఘ్రస్ఖలనం అని జెప్తారు. కానీ ఈ అంగస్తంభన వైఫల్యం ఉన్న వాళ్ళకు ఏంటంటే ఒకవేళ అస్సలు ఎరెక్షన్ రాలేదనుకోండి, వాళ్ళు అసలు అంగాన్ని యోనిలో ప్రవేశించలేరనుకోండి, అయితే మరి వీర్యం వెళ్ళదు, అక్కడ పోదు, అక్కడ అంటే వాళ్ళకు ప్రెగ్నెన్సీ నిలబడదు. అయితే ఒకవేళ కొంతమంది ఏదైనా అప్పటిదప్పుడు ఏదైనా టెంపరరీ టాబ్లెట్స్ అవన్నీ యేసుకొని రక్త ప్రసరణ మంచిగా ఫాస్ట్ చేసుకొని ఇమ్మీడియేట్ కొంచెం రెస్పాన్స్ వస్తది వాళ్ళకు. అంగం గట్టిగా పడతది. వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. ఇంటిమేట్ అవుతారు. అయిన తర్వాత ఇమ్మీడియేట్ వీర్యం వెళ్ళిపోతది. ఇక జరిగిపోతారు. ఏ రోజైతే టాబ్లెట్స్ వేసుకుంటారో ఆ రోజే వాళ్ళకు అంటే ఎరెక్షన్ వస్తది. కానీ ఎప్పుడైతే ఎరెక్షన్ వస్తుందో అప్పుడు ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు వీర్యం వెళ్ళిపోయిన తర్వాత వీర్యం ఒకవేళ లోపలికెళ్ళిపోయిందా యాక్టివ్ స్పామ్స్ ఉంటే వాళ్ళు ఫర్టిలైజేషన్ అంటే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిపోతుందనమాట. అయితే దాని తర్వాత మళ్ళీ ఇతనికి ఆ ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఆ అంగస్తంభన వైఫల్యం ప్రాబ్లమ్ ఉంటది అలాగే. కానీ అక్కడ ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. అంటే అంగస్తంభన ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో దానికి డైరెక్ట్ రిలేషన్‌షిప్ మనము ప్రెగ్నెన్సీతోని పెట్టలేము. ఇన్‌ఫర్టిలిటీతోని మనం కనెక్ట్ చేయలేము. ఎందుకంటే వ్యూవర్స్ మీకు అర్థమైంది కావచ్చు. అంగస్తంభన వేరే ప్రాబ్లమ్, ఇన్‌ఫర్టిలిటీ వేరే ప్రాబ్లమ్. ఎవరికైనా అంగస్తంభన ప్రాబ్లమ్ ఉందంటే వాళ్ళు టెంపరరీ ఏదైనా టాబ్లెట్ తీసుకోగానే ఇమ్మీడియేట్ వాళ్ళకేందంటే ఎరెక్షన్ వచ్చేస్తది. వాళ్ళు పార్టిసిపేట్ అవుతారు. అక్కడ ప్రెగ్నెన్సీ నిలబడిపోతుంది. కానీ మళ్ళా ఆ ప్రాబ్లమ్ అంగస్తంభన ప్రాబ్లమ్ అలాగే ఉంటుంది. ఒకవేళ వీళ్ళు పార్టిసిపేట్ చేయలేరు, ఇన్సర్ట్ చేయలేదంటే డెఫినెట్‌లీ అక్కడ ప్రెగ్నెన్సీ నిలబడదు. అయితే ఆహ్, మీకు అర్థమైంది కావచ్చు దీని గురించి. ఒకవేళ ఎవరికైనా అంగస్తంభన ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళకు మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మన దగ్గర యునాని మెడిసిన్స్ ఉన్నాయి. ఈ టాబ్లెట్, క్యాప్సూల్ రూపంలో చాలా అడ్వాన్స్ చేసాం మేము ఈ మెడిసిన్స్‌ని. ముందేమంటుండంటే చాలామంది ఏంటంటే అది ఏదైనా ఆకులు అది అని అది గ్రైండ్ చేసి తినడము, డికాషన్‌లో తినడం అది ఇది అంటూ ఉంటుండే. ఇవాళ రేపు ఏంటంటే మనం అడ్వాన్స్ చేసి క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్స్ రూపంలో అంటే మనము ఏదైతే ఆహ్, ఆయిల్ రూపంలో అంటే పెట్టడానికి ఏదో రకమైన ఆయిల్ వస్తుంది. ఇది మొత్తం ఒక కిట్ వస్తుంది. ఇవన్నీ మందులు మనం వాడితే మనకు రెస్పాన్స్ గూడా అంటే అలాగే వస్తుందనమాట. ఇది చూడండి ఎంత చక్కగాన క్యాప్సూల్ రూపంలో ఇదొచ్చాయి. ఇవన్నీ ఏంటంటే ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఎవరికైతే ఉందో అంగస్తంభన ప్రాబ్లమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ కొరకు. అంగస్తంభన ప్రాబ్లమ్ ఉండి ఒకవేళ మీరు పెర్ఫార్మ్ చేయలేకపోతున్నారు అంటే మీలో స్పర్మ్ క్వాంటిటీ మంచిగుంది కావచ్చు. క్వాలిటీ మంచిగుంది కావచ్చు. క్వాంటిటీ మంచిగుంది కావచ్చు. కానీ మీకు అంగస్తంభన ప్రాబ్లమ్ ఎరెక్షనే అసలు అంగమే గట్టిగా పడట్లేదు. ఎప్పుడైతే గట్టిగా పడతదో మంచిగా చేయగలిగితే మీరు ప్రెగ్నెన్సీ కూడా నిలబడుతుంది. అయితే ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్, ఇంటర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. వీటి కొరకు ఏదైనా మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు యునాని మందులకెళ్ళిపోండి. అలాగే ఇది సింపుల్ అక్కడ ఏమైనా డ్యామేజెస్ అవుతే కూడా నర్వ్స్‌కి గానివ్వండి, ఏదైనా ఇక్కడ నరాలు, వెయిన్స్, ఆర్టరీస్ మైన్యూట్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గానీ ఈ ఆహ్, యునాని మెడిసిన్స్‌తో మీకు మంచి రెస్పాన్స్ వస్తది. ఒక 3-4 మంత్స్ ట్రీట్మెంట్ ఉంటది.
మరి తీసుకోగానే ఇమ్మీడియట్ ఎక్స్‌పెక్ట్ చేయకండి. మెల్లిమెల్లిగా 20 డేస్ టు 40 డేస్ లోపల మంచి రెస్పాన్స్ వస్తది ఈ మెడిసిన్స్‌తో. దీంట్లో మీరు ఎప్పుడైతే కలుస్తారో అప్పుడు గూడా మీకు అంటే మెల్లిమెల్లిగా రెస్పాన్స్ వచ్చేటట్టు మెడిసిన్స్ ఉంటాయి మా దగ్గర. యునాని కాబట్టి ఒక్కసారి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ప్రాబ్లమ్ రాదు. థాంక్ యూ.